అందరూ బాగున్నారా? ఈరోజు నేను టొమాటో రైస్ చేసుకుంటున్నా. భువన్ ఒకసారి కనేసి నైట్కి ఒకసారి కనేసి వేడివేడిగా టొమాటో రైస్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్ తీసుకొని కుక్కర్లో చేసుకుంటున్నా. భువన్ చూడండి ఏం గేమ్ ఆడుతున్నాడు. ఏం గేమ్ భువన్ అది? భువన్ ఇలాంటి గేమ్లన్నీ భలే ఆడుతూ అంటాడు. జొన్న పోయి చట్టి పోడ్డాడే. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి కానీ వేసుకుంటున్నా. నెయ్యి ఒక స్పూన్ వేసుకున్నాను. ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఇది బాగా హీట్ అయిన తర్వాత చూడండి బిర్యానీ దినుసులు, కొంచెం జీలకర్ర, సోంపు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు, ఇలాచి అన్నీ వేసుకుంటున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది టేస్టు. చల్లకపోతే తినలేము, ఒక్కసారికైతే చాలా బాగుంటుంది. నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. అది వేగిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక చాలా పెద్ద 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగనిద్దాం. బాగా వేగాలి ఇవి ఆనియన్స్. ఇది ఇంకా కొద్దిగా బాగా వేగాల ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టమాటో రైస్. ఆనియన్స్ 50 రూపాయలు కిలో, టమాటోలు వచ్చి 70 రూపాయలు ఉన్నాయి. నువ్వా నేనా అని పోటీగా ఉన్నట్టున్నాయి రెండు కాస్ట్. ఫుల్ రేటు ఉన్నాయి. ఒక నెల నుంచి అస్సలు తగ్గనే లేదు, బాగా రేటు ఉన్నాయి అన్నమాట. కానీ ఈ రైస్కి ఆనియన్స్, టొమాటో వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఏనన్నా బిర్యానీ కావాలనా? భువన్కి బిర్యానీ కావాలంట. ఓకే భువన్ సాయ్, పోయి రెడీ అయ్యేసి రాపో, రెడీ అయిపోతుంది. చూడండి ఈరోజు మా ఆయన చేసిన అన్నానికి కూరకి మాకెవరికి కడుపే నిండలేదు. అట్లా చేసినాడు మా ఆయన. క్యాబేజీ ఫ్రై చేసినాడు, పెనంకి అట్లే ఉంది. ఎవరం తినలేదు, నేను తినలేదు, పిల్లలు తినలేదు. రైస్ చూడండి ఓన్లీ ఒక గ్లాస్ పెట్టినా కానీ ఆయన మటుకు తీసుకెళ్ళినాడు. మా రైస్ అట్లే ఉంది, మా పాలది. ఎవరు తినలేదు. మధ్యాహ్నం ఇడ్లీ పెట్టించినాను, పిల్లోళ్ళు ఇడ్లీ తినేసినారు. ముగ్గురం ఇడ్లీ తిన్నాము. ఆ రైస్ అట్లే ఉంది. కర్రీ బాగలేదు. ఆ క్యాబేజీ అనేది బాయిల్ చేయకుండా డైరెక్ట్ తిరగవాతలో వేపినాడు. ఆ స్మెల్ అస్సలు బాగాలేదు. నాకు ఈరోజు హెల్త్ బాగాలేదనేసి ఆయన మార్నింగ్ చేసుకున్నాడు బాక్స్ కనేసి. ఇలా కొద్దిగా ఆనియన్స్ వేగిన తర్వాత టొమాటోస్ వేసుకుంటున్నా. 4 టొమాటోస్ కట్ చేసి వేసుకున్నా. ఎందుకంటే టొమాటోస్ ఎక్కువ వేసుకోవాలా, టొమాటో రైస్ కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది టొమాటోస్ ఎక్కువ వేసుకోవడం వల్ల. ఇది బాగా కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకున్నాను. ఇది బాగా వేగనిద్దాం. పిల్లోళ్ళు నా చేతి వంట అలవాటు అయిపోయి ఎవరు చేసినా అస్సలు తినరు. ఊరికి వెళ్ళినా కానీ నేనే చేయాలి వంట. ఎక్కడికి వెళ్ళినా నాకు వంట పని అయితే తప్పదు. ఇది బాగా వేగి మెత్తగా గ్రేవీ లాగా వస్తుంది. టొమాటో అంతా బాగా మగ్గాలి. ఒక 5 మినిట్స్. మంచి స్మెల్ వస్తుంది. టొమాటో బాగా వేగుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు.
నేను వెల్లుల్లి ఎక్కువ యూజ్ చేస్తాను, టేస్ట్ మంచిగా వస్తాయి, హెల్త్కి కానీ మంచిది అనేసి వెల్లుల్లి ఎక్కువ వాడుతూ ఉంటాను కర్రీలలోకి. చూడండి ఎంత గ్రేవీగా వస్తుంది. ఇది ఇంకా మెత్తగా అవ్వాలా, టమాటో బాగా మగ్గిపోవాలా, మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా మరింత చాలామందికి రీచ్ అవుతాయంట వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ చేస్తే మీదేం పోతుందని చెప్పండి. ఒక లైక్ చేయండి. మాలాంటి చిన్న ఛానల్స్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము. చూడండి ఇట్లా మంచిగా ఇంకా బాగా వేగిపోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మంచిగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఏనన్నా గ్లాసు మనం రైస్ ఎన్ని వేసుకున్నామో అంత వాటర్ వేయాల. మేము ఈ గ్లాస్తో తీసుకున్నాను 1 గ్లాస్ రైస్, దీంతో 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నా. 4 గ్లాసులు వేయకూడదు నాన్న, 2 వేయాలా. 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. మా అమ్మ ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్. ఇంకా కామెంట్ చేయొద్దా? మా అమ్మకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ అన్న. భువన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నల్లగా ఉన్నాడో. నువ్వు భువన్కి కలర్ పిచ్ ఎక్కువ ఉంది, నేను తెల్లగా ఉన్నానా లేదా అంటాడు. తెల్లగా ఉండవునా, నువ్వు మల్లెపూలాగా మెరుస్తున్నావు కదా. ఎట్లున్నాడు జున్ను? చూసినారా ఫ్రెండ్స్, మా భువన్ పిచ్చి. జున్ను నల్లగా ఉన్నాడంట, భువన్ అయితే తెల్లగా ఉన్నాడంట. ఇప్పుడు రైస్ కానీ వేసేసుకుంటున్నాను. జున్ను నా బిడ్డ కాబట్టి తెల్లగా ఉన్నాడు భువన్, నువ్వు డాడీ వాళ్ళ బాబు కాబట్టి బ్లాక్గా ఉండవు కదా. భువన్ అంతే కదా, అంతే కరెక్టే కదా. నువ్వే తెల్లగా ఉండవా? నువ్వు డాడీని తెల్లగా ఉండారా? సరేలైతే. ఏం లేదులే. రైస్ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుంటున్నా టేస్ట్కి తగ్గట్టు. ఏందిరా మీ సౌండ్? టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా కారపొడి వేసుకుంటున్నా, కారం తక్కువ ఉన్నట్టుంది. ఒకసారి అంతా కలుపుకుందాం. ఫుల్గా అయిపోయింది కుక్కరు రైస్ వేసేలోపు. ఏం చిన్నమ్మా? చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది. ఇంకా మూత పెట్టేసుకుందాం 4 విజిల్లు వచ్చేంత వరకు. ఇట్లా ఏదో ఒక రైస్ చేస్తే బాగా తింటాడు భువను. ప్లెయిన్ రైస్ అస్సలు తిండు, తెల్లన్నం రోజు తెల్లన్నం అంటాడు. లెమన్ రైస్ కానీ ఇట్లా టొమాటో రైసు, మష్రూమ్ బిర్యానీ ఇట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. అయినా కానీ ఎప్పుడన్నా ఒకరోజు వైట్ రైస్ చేస్తే ఈరోజు వైట్ రైసా అంటాడు, అస్సలు తినడు. ఏదో ఒక వెరైటీగా రైస్ చేస్తూనే ఉంటాము. మూత పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు 4 విజిల్లు రానిద్దాం ఫ్రెండ్స్. అన్నం అనేది మంచిగా అవుతుంది 4 విజిల్లకైతే. 4 విజిల్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత ఓపెన్ చేసి తీస్తా, చూద్దాం ఎలా అయిందో రైస్. వావ్ సూపర్.
టొమాటో రైస్ సూపర్. చూడండి ఎంత మంచిగా అయిందో కలర్ఫుల్గా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఏం లేదు, ఇవన్నీ మన ఇంట్లో ఉండేటివే. ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయండి, పిల్లలు బాగా తింటారు. రోజు ఒకటే వైట్ రైస్ చేయకుండా బోర్ కొడుతుంది. పొడిగా మంచిగా అయింది అన్నము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కన్నా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు భువన్కి హోంవర్క్ స్టార్ట్ అయిపోయింది, మండే. ఇదేంది భువన్? సిహెచ్ రై మరే. CHAIN చైన్. CHAIN చైన్. వెరీ గుడ్. ఇదేంటి? వాట్ ఈస్ దిస్ పిక్చర్? BRUSH బ్రష్. ఇది మన కోడిపిల్ల ఉంది కదా, కోడిపిల్ల మళ్ళీ రద్దు. ఫస్ట్ SH రే. SH రే. చూడండి ఎంత తలనొప్పి హోంవర్క్ చేసేయాలంటే. పొద్దున్నే ఇంట్లో అన్నీ వండి వాళ్ళని డ్యూటీకి పంపించి మళ్ళా స్టార్ట్ అవ్వాలి. భువన్కి హోంవర్క్ చెప్పాలంటే ఒక 2 hours పడుతుంది. ఎస్ కరెక్టేలే. లేదులే, ఎస్ కరెక్టే. హెచ్ రా, ఈ పక్క హెచ్. 5 రాసినావా? నీట్గా రాయాలి నాన్న. నిన్ను గుడ్ బాయ్ అంటది. పైన బాగా కొంచెం. సరేలే. ఇదేంది? బీచ్. BEACH బీచ్. CH రాయడా? CH. మధ్యలో జున్నమ్మ డిస్టర్బ్ చేస్తా ఉంటుంది. పీస్ ఈ అను. జున్ను పీస్ ఈ అను చెప్పు అన్న. జున్ను పీస్ ఈ అంటాడు. చిన్నమ్మ అను పీస్ ఈ అను. ఊపు. వెరీ గుడ్. FISH ఫిష్. హెచ్ రా. హెచ్. అంతేలే, బాగుంది. హెచ్ రా పక్క. వాచ్. WATCH వాచ్. చెప్తా రాయాలి నాన్న. నువ్వు గుడ్ బాయ్ కదా. ఎందుకు ఆడ ఎన్నలాగంటివే? ఇది కొద్దిగా ఇంకా పైకి అనాలా. ఓకే. నీ యూకేజీకే ఇంత చదువులు భువన్. అప్పుడు మాకు 2nd క్లాస్కి ఇట్లాంటివన్నీ చెప్తా అన్నారు మేడం, మా సార్ వాళ్ళు. మాకు అప్పుడు మేడం వాళ్ళు లే, సార్ వాళ్ళే ఉన్నారు. అందరూ సార్ వాళ్ళే ఉన్నారు, మేడంలే లేరు. ఎందుకో మేడం లేరంట గవర్నమెంట్ స్కూల్లో. ఇంటికాడ అన్నం కూర చేసుకుంటాను తింటారు. అందుకు సార్ వాళ్ళు వచ్చి అన్నారు అప్పుడు మాకు. బాగా కూర్చో. చైర్. CHAIR చైర్. తప్పు కాదులే, అంతే కరెక్టే. లే, నువ్వు లే, కంప్లీట్ చేయి. అక్కడ BRANCH. సి రాయాలి ఆడ. CH. హెచ్ రే. ఆ పక్క హెచ్. TORCH టార్చ్. CH ఆ పక్క. టార్చ్ లైట్. టార్చ్ అంటారు దాన్ని. అదే నీకు అన్నీ భలే గుర్తొస్తాయి భువన్ సాయి, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది.
రాయి మరి సిహెచ్ రే హెచ్ TORCH టార్చ్. నువ్వు చెప్తా రాయాలా? హెచ్ రే. వెరీ గుడ్. హెచ్ ఫర్ హార్స్. చెప్తారే. జడ్ ఫర్ జిబ్రా ఎక్కడుందో చూడు. జడ్ ఫర్ జిబ్రా. ZEBRA జీబ్రా. చూడండి ఫ్రెండ్స్, భువన్తో హోంవర్క్ చేపియాలంటే ఎంత కష్టమైపోతుందో. భువన్ నువ్వు గుడ్ బాయా బ్యాడ్ బాయా చెప్పు. BELL బెల్ ఎక్కడుంది చూడు. BELL బెల్ అంతా చూడు. BELL బెల్ ఎక్కడుందో చూడు. ఓకే, బాగా కరెక్ట్గా చే. మంచిగా మాటలు చెప్తేనే, లేకుంటే అస్సలు చేయడు. GOAT గోట్ ఎక్కడుంది చూడు. GOAT గోట్. వెరీ గుడ్ నానా. NEST నెక్స్ట్ అంటే గూడ్. CAKE కేక్. వెరీ గుడ్ భువన్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేసినాడు. అట్లా చిన్నగా చెప్పాలి ఎవరికైనా పిల్లలకి, ఒకటేసారి ఎవరికి రావు కదా. KING కింగ్ చూడు. KING కింగ్. మ్యాచ్ చే. KING. ఓకే. K ఫర్ కింగ్. బాగా చెయ్యి. వెరీ గుడ్. RING రింగ్ ఎక్కడుంది చూడు. RING రింగ్. అట్లా నువ్వే రాసేయాలి సరేనా? అమ్మ చెప్పదు ఇంకా. నువ్వు గుడ్ బాయ్ కాబట్టి నువ్వే చేసేయాలి. స్వింగ్. SWING స్వింగ్ అంటే ఉయ్యాలి. ఎక్కడుంది చూడు. బాగా పెట్టుకో. SWING స్వింగ్. ఎస్ SW చూడు బాగా వాగిపోతాయి. SWING స్వింగ్. స్వింగ్ అంటే ఊయల. ఓకే. వింగ్. WING వింగ్. రెక్క ల్యాండ్ అయ్యి చూడు. రెక్క చెయ్యి. WING వింగ్. W ఫర్ వింగ్. SING సింగ్. పాప పాట ఎక్కడ పడుతుందో చూడు. వెరీ గుడ్ భువన్ సాయ్. భువన్ చూడండి హోంవర్క్ అంతా రాసినాడు పాపం. ఇంక ఇది ఒక్క పేపర్ ఉంది. ఇదేంది భువన్? చూడండి ఫ్రెండ్స్, ఇంక అప్పుడే హోంవర్క్ అయిపోయిందంట. మా జున్ను పని మా జున్ను చేస్తున్నాడు.